ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, చివరిగా అంతిమ తీర్పు ఈ సాయి నీ కష్టానికి ఇవ్వబోతున్నాడు. రేపు గురువారం రోజున నీవు అనుభవిస్తున్నటువంటి కష్టానికి కావచ్చు, లేదంటే నీ సమస్యకు కావచ్చు, లేదంటే ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి తీరనటువంటి కోరిక కావచ్చు, అవన్నీ కూడా చక్కగా సఫలమయ్యేందుకు ఒక మంచి విషయాన్ని ఈరోజు నీకు తెలియజేయాలని చెప్పి ఈ సందేశం ద్వారా నీకు వినిపించబోతున్నాను అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. రేపు గురువారం రోజున నీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే తీరనటువంటి కోరికలు కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఏవైనా కానీ వాటన్నిటికీ కూడా ఒక ముగింపునైతే పలకబోతున్నాను. వాటికి నేను అంతిమంగా ఒక తీర్పునైతే ఇవ్వబోతున్నాను. నేను కూడా చూస్తూ ఉన్నాను బిడ్డ, నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు ఎడతెరప లేకుండా అసలు ముగింపు అనేది లేదా బాబా అని నీవు నన్ను ప్రశ్నిస్తూ ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉన్నావు కదూ. నీ బాధను నేను చూడటం లేదనుకుంటున్నావు. అది కేవలం నీ పొరపాటు మాత్రమే. నేను నీ సమస్యలను, కష్టాలను ఎప్పుడూ కూడా పరీక్షిస్తూ ఉన్నానమ్మా. ఎందుకంటే కాలం అనేది ఎన్నో రకాలుగా పరీక్షలు పెట్టినప్పటికీ ఈ బాబా మాత్రం ఎప్పుడూ కూడా పరీక్షలు పెట్టడు. ఎందుకంటే కాలం మాత్రమే మీ సమస్యలను అలాగే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని రక్షించుకోవాలనే చూస్తుంటాడు. నేను కూడా అంతే. నా బిడ్డలు ఏదైనా కానీ సమస్యలో ఉన్నప్పుడు నేను వారిని ఏదో ఒక విధంగా రక్షించుకోవాలనే తపన పడిపోతూ ఉంటాను. జీవితంలో మీరు కొన్నిసార్లు ఎదుర్కోలేనటువంటి సమస్యలను ఎదురైనప్పుడు మనిషి విపరీతంగా ఆలోచన అంటే లేనిపోని ఆందోళన ఆలోచనలకు గురై కిందకు కుప్పకూలిపోతాడు. అలాంటప్పుడు భక్తితో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకంతో ఆయనపై దృష్టి నిలిపితే ఆయన మీలో ఉన్నటువంటి శక్తిని మేలుకొలిపి మిమ్మల్ని జాగ్రత్తగా నిలదొక్కునేటటువంటి గొప్ప దారిని చూపిస్తాడు. అదే ఇప్పుడు నీ జీవితంలో కూడా జరగబోతోంది. బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి. మనకి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలను ఎదురించుకునేటటువంటి శక్తి మన వద్ద ఉండదు. కాబట్టి మనకి ఎవరైనా కానీ గురువుగారి సలహా ఇస్తే బాగుండని అనిపిస్తుంది కదా. మన సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చూతారండి గురువుగారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి శాశ్వతమైనటువంటి ఒక పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిష్కార మార్గంగా కానీ తెలియజేస్తారు. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. నీకు కష్టం వచ్చినప్పుడు, లేదంటే సమస్య వచ్చినప్పుడు, లేదంటే ఇంకేదైనా కానీ నీకు ఏమాత్రం కూడా నీ మనసుకు బాగోలేనటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ భగవంతుడు నీకు అండగా నిలబడతాడని తెలుసుకో. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నిన్ను మనుషులు మోసం చేయవచ్చు, లేదా కాలం పెట్టేటటువంటి పరీక్షలకు నువ్వు మోసపోవచ్చు. అంతేకాని భగవంతుడు మాత్రం నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేసే విధంగా చేయడు. ఎందుకంటే నీవు ఆయన బిడ్డవు. ఆయన బిడ్డలను ఎప్పుడైనా కానీ మోసం చేస్తాడా? వారు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉంటాడా చెప్పు? కాబట్టి ఇకనైనా ఆవేశంతో కాకుండా కాస్త ఆలోచించి జాగ్రత్తగా ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం వలన నీ జీవితం కూడా బాగుంటుంది. ఆవేశంలో నువ్వు ఆలోచించకుండా నోరు జారడమో, లేదంటే ఇంకేదైనా కానీ అతి ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం వలన నీ జీవితాన్ని కొన్నిసార్లు నీకు నువ్వుగా చేతులారా నీవే పాడు చేసుకున్నవాడివి అవుతావు. ఇప్పుడు జరిగింది కూడా అదే కదా. అతి కోపంతో లేదంటే ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. కాబట్టే ఇకనైనా కాస్త ఆలోచించి శ్రద్ధగా ఉండు. నువ్వు చేసినటువంటి తప్పులను భగవంతుడిపై రుద్దడం అసలు మంచి పని కాదు. ఎందుకంటే నీవు ఆవేశంలో అంటే నీకు కలిగినటువంటి ఆవేశం ద్వారా నువ్వేవో కొన్ని నిర్ణయాలు తీసుకుంటావు, లేదంటే కొన్ని పనులను చేస్తావు. దానికి భగవంతుడైతే కర్త కాదు కదా. నువ్వు చేస్తున్న పనిపై నీ మనసు కూడా నిలకడ లేకపోతే ఎలా చెప్పు? నీకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ భగవంతుణ్ణి నువ్వు దూషించవచ్చా? నీ చేత భగవంతుడైతే ఏ పని కూడా చేయించడు కదా. ఏదైనా కానీ నీకు తెలియకుండా అయితే జరగదు కదా. జంతువులకు లేనటువంటి జ్ఞానం భగవంతుడు మనుషులకు ప్రసాదించాడు. దేనివల్ల ప్రసాదించాడు?
అది మానవులు జ్ఞానాన్ని తెలుసుకొని ఆలోచించేటటువంటి శక్తి వారికి ఉంది కాబట్టి వారికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి నీకు అన్ని విధాలుగా ఆలోచించేటటువంటి శక్తి సామర్థ్యాలు నిండుగా ఉన్నాయి కాబట్టి ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఒక్కొక్కసారి నీకు ఎదురైనటువంటి కష్టాలకు కూడా నువ్వు కృతజ్ఞతాభావంతో ఉండు. ఎందుకంటే కష్టం అనేది లేకుంటే సంతోషాలకు శూన్యత ఏర్పడుతుంది. ఈ ప్రపంచం అర్థరహితంగా మారిపోతుంది. నీ కష్టాలకు ఇబ్బందులకు ఒక్కొక్కసారి కృతజ్ఞతాభావం తెలియజేయి. అవే నీకు అసలైనటువంటి ఆనందాన్ని రుచి చూపిస్తాయి. ఇప్పుడు నీకు కష్టం కలిగింది కదా, ఆ కష్టం వెనుక ఉన్నటువంటి సుఖం కూడా అతి త్వరలోనే రాబోతుంది. అది కూడా రేపటి రోజున నీ కష్టానికి అంతిమంగా నేను ఒక గొప్ప తీర్పును ఇవ్వబోతున్నాను. దాని ద్వారా నీకు ఒక మంచి అవకాశం, అలాగే దాని ద్వారా నీకు మంచి లాభం పొందేటటువంటి అర్హత రాబోతుంది. ఇకనైనా ఎక్కువగా ఏదైనా కానీ కోపంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు. అలాగే కోపంలో ఆలోచించకుండా ఎవరిని కూడా ఏ మాట అనవద్దు. అలాగే జీవితంలో మీరు ఒకటి కోల్పోయారంటే అది మీ నుండి దూరమైనట్లు కాదని అర్థం చేసుకోండి. అంతకన్నా గొప్పది ఇంకా ఏదో అద్భుతమైనది తొందరలోనే మీకు తప్పకుండా మీ ముందరకు వస్తుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు జీవితంలో ఏదైనా కోల్పోయి ఉండవచ్చు, కానీ తిరిగి మరలా నువ్వు సంపాదించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. కానీ బంధాలను దూరం చేసుకుంటే మాత్రం తిరిగి పొందే అర్హత ఉండదు. కాబట్టి జాగ్రత్తగా మీ బంధాలను మీరు రక్షించుకునేటటువంటి బాధ్యత మీపైనే ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం, నువ్వు ఆవేశంలో ఎవరిని కూడా ఏ మాట కూడా అనవద్దు. ఎందుకంటే నీకు కలిగినటువంటి కష్టం వలన వేరే వారిని, అన్యం పుణ్యం తెలియని వారిని ఏ విధంగా కూడా నువ్వు బాధించినా అది నీకు తప్పకుండా నీకే ఎదురు దెబ్బగా మిగిలిపోతుంది. కాబట్టి ఎవరిని కూడా కోపంలో ఏ మాట అనవద్దు. చూడు నా బిడ్డ, నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఒకే ఒక తప్పు సుగుణం ఏమిటో తెలుసా? కోపం. ఆ కోపం తప్ప నీది చాలా మంచి మనసు. నీవు నాపై అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి విధానం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించేలా చేస్తుంది. నా వాగ్దానాలను నేను నిలబెట్టుకోబోతున్నాను. నేను నీతో ఉన్నాను అని తెలియపరచబోతున్నాను. అలాగే నవ్వుకు ఉండేటటువంటి విలువ బాధకు లేదు. డబ్బుకు ఉండేటటువంటి విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండేటటువంటి విలువ నిజానికి లేదు బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు. చూడు, నిజంగా నీకు అబద్ధానికి ఉండేటటువంటి విలువ నిజానికి ఎలా వస్తుందో, ఏ విధంగా రప్పిస్తానో చూస్తూ ఉండు. ఇప్పటి వరకు నీకు దక్కనటువంటి మంచి స్థాయి, గౌరవం కూడా, పేరు, ఇవన్నీ కూడా నువ్వు పొందబోతున్నావు. ఎందుకంటే వాటన్నిటికీ కూడా నువ్వు అర్హుడవు కాబట్టి. ఇప్పటి వరకు నీ వంతుగా అంటే నాకంటూ ఏ మంచి సమయం రాలేదు బాబా అని ఏదైతే నువ్వు అన్నావో అదే మంచి సమయం నీ చేతుల వద్దకు వచ్చేలా చేస్తున్నాను. నీకు విలువలేని చోట మాట్లాడవద్దు. మరలా చెబుతున్నాను. కాలమే అన్నిటికీ కూడా సమాధానం చెప్పుకుంటూ పోతుంది. ఈరోజు నీది కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజైతే నీ మౌనమే వారికి సమాధానంగా మారబోతుంది. ఓపికగా ఉండు. నీ కష్టానికి అంతిమ తీర్పు ఇవ్వబోతున్నాను. నీ కష్టం నీ నుండి దూరం చేయబోతున్నాను. కానీ ఆ కష్టం నీకు ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా, అన్ని విధాలుగా గుణపాఠాలు నేర్పించింది. అలాగే నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియపరిచింది. నీకు నాకు ఉన్నటువంటి బంధం ఏమిటో తెలుసా? నీకు నాకు పుత్ర మాతృ బంధం ఉంది. ఆకలేసినప్పుడు అమ్మ అంటూ ఏ విధంగా పిలుస్తావో అలాగే నీకు బాధ కలిగినప్పుడు కూడా సాయి అంటూ ప్రతి క్షణం కూడా పిలువు. నేనేమీ కూడా ఎప్పుడు ఏది అనుకోను. ఎందుకంటే మీరు ఎప్పుడు పిలుస్తారా అని నేను కూడా తప్పించిపోతూ ఉంటాను. మీతో ఉండి మిమ్మల్ని రక్షించుకోవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరే మీకున్నటువంటి పనుల్లోనో లేదంటే మీకున్నటువంటి ఇంకేదైనా కానీ అవసరాల కోసమో నన్ను పిలవకుండా మీ మనస్ఫూర్తిగా మీకు బాధ కలిగినప్పుడు లేదంటే మీకు సంతోషం వేసినప్పుడు బాబా అంటూ నోరారా ఒక్క 2 సార్లు పిలవండి చాలు. మీ ముందు వాలిపోతాను. ఏ విధంగా నేను తోడు ఉన్నాను అనేటటువంటి భావన నీలో ఉంటుందో ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. కాబట్టి రేపటి గురువారం రోజున నీ జీవితంలో జరగబోతున్నటువంటి అద్భుతాన్ని ఇప్పటి నుండే ఊహించుకొని సంతోషంగా ఉండు బిడ్డ. నువ్వు ఖచ్చితంగా జీవితంలో సఫలమవుతావు. అలాగే నీ జీవితంలో నీ భయాన్ని ఇంకా అలాగే నీ ఆందోళనలను అన్నిటినీ కూడా నేను అంతం చేయబోతున్నాను. నీపై ఉన్నటువంటి ప్రేమతో అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనులను కాస్త వ్యతిరేకించి మాట్లాడినందుకు ఈ బాబాపై అలక మాత్రం పెంచుకోవద్దు. అంతా నీ మంచి కోసమే అని తెలుసుకో. సంతోషంగా ఉండు.
విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.